ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మనకు ఖచ్చితంగా లాస్ వస్తుంది, ప్రాఫిట్ రాదు అనుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోని చూపించండి. లైవ్ లో మీరు నా ప్రాఫిట్ చూడొచ్చు. ఈ ట్రేడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. సో రెగ్యులర్ గా నేను ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్ సంపాదిస్తున్నాను. ఇంతకు ముందు ట్రేడ్స్ ప్రాఫిట్ చూడండి ఇక్కడ. సో 10,752, 8,143, 5,974, 4,365 ఇలా రెగ్యులర్ గా నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఈ సక్సెస్ అనేది నాకు ఒక రోజు రాలేదండి. సో నా 4 years ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి ఇప్పుడు నేను రెగ్యులర్ గా ప్రాఫిట్ సంపాదిస్తున్నాను. మీరు ట్రేడింగ్ కి కొత్త అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడకుండా ట్రేడింగ్ అయితే చేయొద్దు, మీకు లాస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియోలో మీకు ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో క్లియర్ గా నేర్పిస్తాను. ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది అని కాకుండా లాస్ రాకుండా చూసుకోవడమే ఇంపార్టెంట్. నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతానండి. సో ఆ రూల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఆ రూల్స్ అన్ని మీరు ఫాలో అవుతే కనుక మీకు కంపల్సరీగా ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒక్క రూల్ మీరు మిస్ చేసినా సరే మీకు లాస్ వస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మాత్రమే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సో మన ఛానల్లో గ్రో యాప్లో ఎలా ట్రేడింగ్ చేయాలని చెప్పేసి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయండి ఫ్యూచర్లో. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ట్రేడింగ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను గ్రోలో ట్రేడింగ్ చేస్తాను కాబట్టి గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా మీకు రూల్స్ అని చెప్పేసి. అందులో ఫస్ట్ రూల్ వచ్చేసి ఇండెక్స్ చెక్ చేయడం అనమాట. ఇక్కడ చూడండి మీరు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్. సో ఇవి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ మనకు వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉన్నాయి. సో గ్రీన్ కలర్ లో ఉంటే కనుక సిగ్నల్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక స్టాక్ ని బై చేసి తర్వాత సేల్ చేయొచ్చు అనమాట. అలా అని చెప్పేసి మనము ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ పైన ట్రేడింగ్ అయితే చేయకూడదు. మనము ఆ స్టాక్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఓకే, సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి కనుక రెడ్ కలర్ లో ఉంటే కనుక ఏదైనా ఒక స్టాక్ ని మనము ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు అని చెప్పి సిగ్నల్ అనమాట. అట్ ప్రెసెంట్ మనకి ఏంటంటే ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనము బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి సిగ్నల్ అయితే ఇస్తుంది. అది ఫస్ట్ రూల్ అనమాట. మీరు ఈ ఇండెక్స్ అయితే చెక్ చేసుకోండి. గ్రీన్ కలర్ లో ఉంటే మీరు బై చేసి తర్వాత సేల్ చేయొచ్చు. రెడ్ కలర్ లో ఉంటే ఫస్ట్ మీరు సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. ఇది ఇంట్రాడేకి మాత్రమే వర్తిస్తుంది. ఓకే, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఇక్కడ చూడండి. సో మనం బై చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి గైనస్ ఉంది కదా, అందులో మనకు లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే ఉంటాయి, తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే ఉంటాయి, తర్వాత స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే ఉంటాయి. ఇవి మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇందులో ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని చూస్తే కనుక లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేది బెస్ట్ అనమాట. అది మీరు ఓపెన్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో మనము బయింగ్ సైడ్ వెళ్ళాలి కాబట్టి నేను లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తాను అనమాట. ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటంటే ఇవన్నీ కూడా టాప్ గైనర్స్ అనమాట. అంటే ఈ రోజు ఏవైతే స్టాక్స్ ప్రాఫిట్ లో ఉన్నాయో ఆ స్టాక్స్ లిస్ట్ అనమాట ఇది. కాకపోతే మనము ఈ అన్ని స్టాక్స్ లో ట్రేడింగ్ అయితే చేయకూడదు. ఇందులో నుంచి మనము కొన్ని స్టాక్స్ అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఇది సెకండ్ రూల్. ఎలా ఫిల్టర్ చేయాలి? ఇక్కడ ఉన్న స్టాక్స్ లో ఏవైతే 2% కంటే తక్కువ ప్రాఫిట్ గెయిన్ అయిందో అలాంటి స్టాక్స్ మనము చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ స్టాక్ ఇక్కడ చూడండి మ్యాక్రోటెక్ దేవాస్. ఇక్కడ చూడండి ఇది ఇప్పటికే 4.85% పెరిగింది. సో మనం ఈ స్టాక్ లో ట్రేడింగ్ అయితే చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ పెరగకపోవచ్చు. సో మనకి లాస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ హెచ్ఏఎల్ ఇది 2.55% పెరిగింది ఇప్పటికే. ఇక్కడ చూడండి భారత్ ఎలక్ట్రానిక్స్ 2.72% పెరిగింది. ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేయాలి. ఏవైతే ఇప్పటికే ఆల్రెడీ బాగా పెరిగిపోయిందో అలాంటి స్టాక్ మనం నెగ్లెక్ట్ చేయాలన్నమాట. ఏవి తీసుకోవాలి ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ చూడండి పవర్ ఫైనాన్స్ కార్ప్ ఇది అట్ ప్రెసెంట్ ఇప్పుడు 1.60% పెరిగింది. సో మనము ఈ స్టాక్ చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇది అనమాట ఇన్ఫో ఎడ్జ్ 1.48% పెరిగింది. ఇది ఈ స్టాక్ మనము చూస్ చేసుకోవచ్చు. ఏవైతే 2% కంటే తక్కువ ప్రాఫిట్ లో ఉన్నాయో అవి మనము స్టాక్స్ అనేది చూస్ చేసుకోవాలి. అది సెకండ్ రూల్ అనమాట. సో నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ పవర్ ఫైనాన్స్ కార్ప్ ఉంది కదా, అది నేను ఓపెన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనము థర్డ్ రూల్ చెక్ చేసుకోవాలి. థర్డ్ రూల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే, జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డెప్త్ కనిపిస్తుంది అనమాట, మార్కెట్ డెప్త్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బై ఆర్డర్స్ 36% ఉంది, సెల్ ఆర్డర్స్ 63% ఉంది. సో మనము బయింగ్ కి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనకు బై ఆర్డర్స్ అనేది ఎక్కువ ఉండాలి, సెల్ ఆర్డర్స్ తక్కువ ఉండాలి. అలాంటప్పుడే మనము పర్చేజ్ అంటే మనము బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. సో ఈ స్టాక్ మనకు వర్తించదు. ఇక్కడ చూడండి బై ఆర్డర్స్ తక్కువ ఉంది, సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉంది. సో మనం బ్యాక్ వెళ్దాం, ఇంకొక స్టాక్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ చూడండి, ఇది కూడా బై ఆర్డర్స్ 46% ఉంది, సెల్ ఆర్డర్స్ 53%. ఇది కూడా మనకు వర్కౌట్ కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట స్టాక్ పేరు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు డెప్త్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ డెప్త్ బై ఆర్డర్స్ 52.15%, సెల్ ఆర్డర్స్ 47.85%. అంటే ఇక్కడ బయింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మనము ఈ స్టాక్ అయితే బయింగ్ చేయొచ్చు, ఈ స్టాక్. సో నేను చెప్పే ఈ ప్రాసెస్ మొత్తం మీరు ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ చేస్తారో ఆ రోజు మార్నింగ్ 10 లోపల ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో మనం ఈ స్టాక్ బయింగ్ చేయొచ్చు కాబట్టి ఈ స్టాక్ మనం ఓపెన్ చేసుకుందాం. అంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఓపెన్ చేసుకుందాం. సో మనము యాక్చువల్గా ఈ స్టాక్ అయితే బయింగ్ చేయొచ్చు. అలా అని చెప్పేసి ఇప్పుడు మనం ఇమీడియట్ గా బయింగ్ అయితే చేయకూడదు. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకు స్టాక్ అనేది సపోర్ట్ దగ్గర వస్తుందో, లేకపోతే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందో, లేకపోతే కనుక కొన్ని క్యాండిల్స్ అనమాట, లైక్ హ్యామర్ క్యాండిల్ కానీ, లేకపోతే మొరబోసు క్యాండిల్ కానీ, లేకపోతే బుల్లిష్ ఎంగల్ఫైయింగ్ క్యాండిల్ కానీ, సో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనము బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కొన్ని స్టాక్స్ మీరు ఒక 3 to 4 స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకొని చెక్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు అవకాశం ఉంటుందో ఈ చార్ట్ ప్యాటర్న్ బట్టి, సో అప్పుడు మీరు ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మీకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. సో రెడ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, లేకపోతే గ్రీన్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, దాని మీనింగ్ ఏంటి, ఇవి మీకు ఐడియా ఉంటేనే మనము ట్రేడింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో మీకు ఒక ట్రేడ్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఆ ట్రేడ్ సంబంధించి మీకు క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంటే ఆ ట్రేడ్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నాను, తర్వాత ఏ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఓకే, అలాగే ఎగ్జిట్ ఎక్కడ అయ్యాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియాతో వచ్చేస్తుంది, ఓకేనా. సో స్టాక్ పేరు వచ్చేసి జిందాల్ స్టీల్ అండ్ పవర్ అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేట్టుగా ఉంటే 5 minute టైం ఫ్రేమ్ అనేది బెస్ట్ అనమాట. చూడండి, 5 minute టైం ఫ్రేమ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, కింద ఇక్కడ చూడండి, మనకు 3 రెడ్ క్యాండిల్స్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్ అనమాట. సో హ్యామర్ క్యాండిల్ మనకు బయింగ్కి చాలా చాలా మంచి అవకాశం అయితే ఇస్తుంది. సో ఎప్పుడైతే మనకు హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందో దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా నేను వెయిట్ చేశాను అనమాట. అంటే 3rd గ్రీన్ క్యాండిల్ దగ్గర నేను బై చేశాను. 3rd గ్రీన్ క్యాండిల్ దగ్గర బై చేశాను. తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అయ్యానంటే ఇక్కడ చూడండి, అంతకుముందు హైట్ అనమాట. సో అంతకుముందు హైట్ ఉంది కదా, ఆల్మోస్ట్ అది 893 దగ్గర, అక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను అనమాట. ఓకే, సో ఇది నా ట్రేడింగ్ ప్లానింగ్. సో మనము ఎంత కరెక్ట్గా చేసినా సరే కొన్నిసార్లు మనకు లాస్ అయితే వస్తుంది. అది మనం ఏం చేయలేము దాన్ని. కాకపోతే మనము ఎంట్రీ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు కూడా ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక మీకు కూడా ప్రాఫిట్ వస్తుంది. ఇంకా నేను ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను. కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.